స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా యువజన సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో నగరంలోని కళాభారతిలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవం కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులతో కలిసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి ఆశయ సాధనతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నవతరం యూత్ అసోసియేషన్ రామగిరి పెద్దపల్లి వారు రెడీగా ఉండాలి. పెద్దపల్లి జిల్లా నుంచి మన నిత్య జీవితంలో విజయం సాధించాలంటే, సక్సెస్ కావాలంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కూడా ఏదో ఒక మహానుభావుని, ఏదో ఒక వీరుణ్ణి మనం స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క చరిత్రను తెలుసుకొని దానిలో మంచిని గుర్తించి దానికి అనుగుణంగా మన నిత్య జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వాళ్ళం, చేరుకునే అవకాశం ఉంటుంది. దానిలో విజయవంతమవుతాం. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇలా స్వామి వివేకానంద గారి చరిత్రను ఒక్కసారి నెమరు వేసుకున్నటువంటి రోజు ఈరోజు స్వామి వివేకానంద రోజు. ఈరోజు కేవలం జయంతి జరుపుకుని వివేకానంద స్వామి జయంతి జరుపుకునే రోజు కాదు, ఒక జ్వాల, ఒక ఆత్మవిశ్వాసం, ఒక సనాతన ధర్మ రక్షకుడిని స్మరించుకునే రోజు ఈరోజు. జ్వాల అంటే స్వామి వివేకానంద. ఒకటి భారతదేశం యొక్క కీర్తి ఖ్యాతిని ఖండాంతరాలు దాచినటువంటి ఒక గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. కేవలం ఖ్యాతినే కాకుండా భారతదేశం యొక్క సంస్కృతి సంపదలను, వేదాంత శాస్త్రాలను, యోగాను కూడా ప్రపంచవ్యాప్తం చేసినటువంటి ఒక మహనీయుడు స్వామి వివేకానంద.